గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి తీవ్రమైన హత్య బెదిరింపులను ఎదుర్కొంటున్నాడు సల్మాన్ ఖాన్. బిష్నోయ్ ముందు భాయ్ ప్రతాపం చెల్లుబాటు కావడం లేదు. అతడు ఏవైపు నుంచి ఎప్పుడు ఎలా చంపేస్తాడోననే భయం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఖాన్ సన్నిహితుడు బాబా సిద్దికీ మరణం తర్వాత పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. అప్పటి నుండి సల్మాన్ భద్రతను పెంచారు. తనకు తన కుటుంబానికి హత్యా బెదిరింపులు ఎదురయ్యాక సల్మాన్ ఇంకా భయపడుతూనే ఉన్నాడా అంటే అతడు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. ఓవైపు హత్యా బెదిరింపులు ఎదురైనా సల్మాన్ మొక్కవోని దీక్షతో తన సినిమాలను పూర్తి చేస్తూ ప్రమోషన్లకు అటెండవుతున్నాడు. మరోవైపు బిగ్ బాస్ రియాలిటీ షోని కూడా నడిపించేస్తున్నాడు. దీని అర్థం అతడు భయపడినా కాని దానిని బయటపడకపోవడం అంటూ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం సికందర్ ని సల్మాన్ ప్రమోట్ చేస్తున్నాడు. ఆ సమయంలో మీడియా సంభాషణలో అతడికి ఇదే ప్రశ్న ఎదురైంది. గ్యాంగ్స్టర్ హత్యా బెదిరింపులకు ఇంకా భయపడుతున్నారా అని ఒక విలేఖరి ప్రశ్నించాడు. దానికి భాయ్ హిందీలో సుదీర్ఘమైన జవాబు ఇచ్చాడు. భగవాన్ అల్లా సబ్ ఉంపర్ హై, జిత్నీ ఉమర్ లిఖీ హై ఉత్నీ లిఖీ హై, బాస్ యాహీ హై, కభీ కభీ ఇట్నే లోగోన్ కో సాత్ మే లేకే చల్నా పడ్తా హై, బాస్ వోహీ ప్రాబ్లం హో జాతి హై అని అన్నాడు. దేవుడిపైనే భారం, దేనికైనా భగవంతుడిపై నమ్మకం ఉంచాలి అని అతడు అన్నాడు. అసలు సల్మాన్ వర్సెస్ లారెన్స్ బిష్నోయ్ వైరానికి కారణం ఏమిటి అంటే బిష్నోయ్ కమ్యూనిటీ ఆరాధ్య దైవంగా ఆరాధించే నల్ల జింకను సల్మాన్ వేటాడి చంపడమే ఈ యుద్ధానికి కారణం. వేట ముగిసిన తర్వాత సల్మాన్ క్షమాపణలు కోరితే వదిలేస్తానని లారెన్స్ బిష్నోయ్ అతడి కమ్యూనిటీ డిమాండ్ చేసింది. కానీ దానికి ససేమిరా అనేస్తున్నాడు సల్మాన్ అతడి తండ్రి సారీ చెప్పడం కుదరదని అన్నారు. ఇరువర్గాల నడుమ ఈగో గొడవ ముదిరి కోర్టున పడింది. వన్యప్రాణిని సంహరించిన కేసులో జైలుకి వెళ్లి వచ్చినా కానీ సల్మాన్ని బిష్నోయ్లు వదిలి పెట్టలేదు. అతడికి నిరంతరం కంటిమీద కునుకు పట్టనివ్వడం లేదు. లారెన్స్ బిష్నోయ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన నెట్వర్క్ ని ఆపరేట్ చేస్తూ సెలబ్రిటీలకు కంటి నిండా నిదుర లేకుండా చేస్తున్నాడు. 2018లో జోధ్పూర్లో కోర్టుకు హాజరైన బిష్నోయ్ మేము సల్మాన్ ఖాన్ను చంపేస్తాం. పని పూర్తయ్యాకే అందరికీ తెలుస్తుంది. నేను ఇప్పటివరకు ఏమీ చేయలేదు. వారు ఎటువంటి కారణం లేకుండా నాపై నేరాలు మోపారు అని బిష్నోయ్ కోర్టు ఆవరణలోనే వార్నింగ్ ఇచ్చాడు. 2024 ఏప్రిల్లో సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిగినప్పుడు అసలు కథ ప్రారంభమైంది. ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ బిష్నోయ్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. దీనిపై ముంబై పోలీసులు విచారిస్తున్నారు. విదేశాల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్న లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ పై పోలీసులు లుక్అవుట్ నోటీస్ విడుదల చేశారు. కానీ ఆ తర్వాత అతడికి సంబంధించిన అప్డేట్ ఏదీ రాలేదు. సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ ఈద్ కానుకగా విడుదలవుతుండగా ఈ సినిమాతో 200 కోట్ల క్లబ్ అందుకుంటానని సల్మాన్ ధీమాను వ్యక్తం చేశారు.